Hi friends, welcome to Ratnam Banu channel. Today 6th class explore general GK CBSE students. Complete the each proverb which correct the process help in the box. ఇది ఈ బాక్స్లో కొన్ని సామెతల్లాగా ఇచ్చారు. దానికి క్వశ్చన్ ఆన్సర్ ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్, కంప్లీట్ ఈచ్ ప్రొవర్బ్స్ విత్ ద కరెక్ట్ హర్బ్స్ హెల్ప్ బాక్స్. అంటే సహాయ పెట్టెలో వచ్చిన పద సంబంధమైన సామెతలను కంప్లీట్ చేయండి అని చెప్పారు. ఏ చైన్ ఈజ్ ఓన్లీ యాజ్ స్ట్రాంగ్. ఏ చైన్ ఈజ్ ఓన్లీ యాజ్ స్ట్రాంగ్. వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు థర్డ్ ఫ్లోరు మనకి ఏదైనా తొడుగు థర్డ్ వెళ్ళడం చాలా కష్టంగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు. డూ యూ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఇన్వర్షన్స్ ద థాట్ గెట్ గోయింగ్. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చి హ్యాస్ ఇట్స్ వీకెస్ట్ లింక్. ఫస్ట్ ఆన్సర్ వచ్చి యాజ్ ఇట్స్ వీకెస్ట్ లింక్. సో ఫస్ట్ వన్, సీ ద చిల్డ్రన్, 6th class students, as its weakest link. Second one, when the going gets thought. When the going, మీ స్నేహితులను దగ్గరగా ఉంచండి మరియు వాళ్ళకి దారి థాట్. ఇది వెన్ ద గోయింగ్, వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు. వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ క్యాచ్ ద వామ్, యువర్ ఎనిమీస్ క్లోజర్, స్పాయిల్ ద బర్త్, ఇలా కొన్ని వర్డ్స్ ఇచ్చారు. అప్పుడు సెకండ్ వన్, ద థాట్ గెట్ గోయింగ్. C1, the get going. Okay, keep your friends close and blank. మీ స్నేహితులకు దగ్గరగా ఉంచండి మరియు డాష్ అంటే ఏంటి? ఏం చేయాలి? మీ స్నేహితులకి దగ్గరగా ఉండాలంటే మరియు అక్కడ బ్లాంక్ గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్లో మనం ఏం రాయాలి? యువర్ ఎనిమీస్ క్లోజర్. యువర్ ఎనిమీస్, E1 ఆప్షన్, యువర్ ఎనిమీస్ క్లోజర్. ఓకే, ఫోర్త్ వన్, ఇఫ్ యూ వెంట్ సంథింగ్ డన్ రైట్. ఇఫ్ యూ వెంట్ సంథింగ్ రైట్, మీరు బుక్ కోర్టుని నిర్ధారించలేరు అని అర్థం. దానికి ఆన్సర్ ఏంటి? డూ ఇట్. డూ ఇట్ యువర్ సెల్ఫ్. డూ ఇట్ యువర్ సెల్ఫ్. డూ ఇట్ యువర్ సెల్ఫ్. యూ కెనాట్ జడ్జ్ ఏ బుక్. యూ కెనాట్ జడ్జ్ ఏ బుక్. మీరు ఎవరిని చూడండి, ఇక్కడ ఏమన్నారు? దానికి ఫిఫ్త్ మీనింగ్, బై ఇట్స్ కవర్. దాని కవర్, ఎవరిని మనం ఏది తెలుసుకోకుండా వాగకూడదు. బై
ఇట్స్ కవర్. యు కెనాట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఎవరిని తక్కువగా ఆలోచించి అనకూడదు. ఎవరి టాలెంట్ ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. ద ఎర్లీ బర్డ్. ద ఎర్లీ బర్డ్ అండ్ మీనింగ్స్ ఏమని ఇచ్చారు ఇక్కడ? క్యాచ్ ద వామ్. క్యాచ్ ద వామ్. ఓకే, క్యాచ్ ద వామ్ అంటే పురుగుని పట్టుకుంటాడు. టూ మెనీ కుక్స్. టూ మెనీ కుక్స్. దానికి టూ మెనీ కుక్స్ ఆన్సర్ స్పాయిల్ ద బ్రోత్ అంటే ఉడకపెట్టిన పులుసుని పాడు చేయడం. అది నెసెసిటీస్ ఈజ్ ద మదర్. ది లాస్ట్ వన్ ఆఫ్ the answer of invitations. దానికి మీనింగ్ ఏంటి? ఆవిష్కరణ. సో చిల్డ్రన్స్, when the going gets thought, the thought get going. Reverse. Keep your friends your close and your enemies closer. Your when something done right, do you yourself. See the children, this is 6th class GK books to do you itself, the of conversations, the thought, the get, the going. A chain is only songs. ili konni ivanni 1 mark questions answers. Thank you. Please subscribe my channel.